హలో ఎవ్రీవన్, క్రిస్మస్ వస్తుంది కదా. ఈ రోజుల్లో క్రిస్మస్ ట్రీని పెట్టుకోవడం అందరికీ చాలా కామన్ అయిపోయింది. చాలా పెద్ద క్రిస్మస్ ట్రీ ఆర్నమెంట్స్తో డెకరేట్ చేసుకోవాలని అందరికీ ఉంటుంది. కానీ దానికోసం చాలా డబ్బులు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అందరి ఇళ్లలో అంత పెద్ద ట్రీని ప్లేస్ చేయడానికి ప్లేస్ కూడా ఉండకపోవచ్చు. చాలా తక్కువ ఖర్చుతో ఇలా ఒక చిన్న కార్నర్ని అందంగా ఎలా డెకరేట్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసిద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్వేతాస్ హోమ్ మేకింగ్ సింప్లిఫైడ్. ఈరోజు క్రిస్మస్ ఈవ్ కాబట్టి మా మమ్మీ క్రిస్మస్ ఐటమ్స్ ఆర్డర్ పెట్టింది. అయితే అవి ఏంటో చూసేద్దామా. ఫస్ట్ ఒక కార్డ్బోర్డ్ బాక్స్. ఈ కార్డ్బోర్డ్ బాక్స్లో ఏం లేదు, ఖాళీ, సౌండ్ కూడా ఏం రావట్లేదు. అయితే దీని లోపల ఏముందో చెక్ చేద్దాం. ప్యాకింగ్ అయితే కొంచెం వీక్ ఉంది ఈసారి. అయితే మనకి ఇక్కడ ఒక చిన్న క్రిస్మస్ ట్రీ ఉంది. ఇది మొత్తం ప్లాస్టిక్, ఒక ప్లాస్టిక్ కవర్లో వచ్చింది. మనం దాన్ని ఓపెన్ చేద్దాం. అయితే ఇక్కడ చూస్తే ఒక క్రిస్మస్ ట్రీ ఇలా స్నో కోసం డీటెయిలింగ్ లాగా ఇది ఫోమ్ లాగా పెట్టారు. బాగుంది. ఇంకా మనం దీన్ని ఏ యాంగిల్లో కావాలంటే ఆ యాంగిల్లో పెట్టుకోవచ్చు. లోపల ఒక వైర్ లాగా ఉంది, దానివల్ల ఏ యాంగిల్ అంటే ఆ యాంగిల్ లాగా పెట్టుకోవచ్చు. ఇంకా కింద ఒక వుడెన్ బేస్ ఉంది స్ట్రాంగ్గా ఉండడానికి. ఇంకా ఇది ప్యూర్ వుడ్ కాదు కానీ స్ట్రాంగ్ ఉంది. నెక్స్ట్ ఐటెంకి వెళ్ళిపోదాం. అయితే ఇది అమెజాన్ ఒక ప్లాస్టిక్ కవర్లో వచ్చింది. అయితే ఇది మనం ఓపెన్ చేస్తే మనకి ఇలా నోట్ ఉంది. థ్యాంక్ యూ ఫర్ యువర్ పర్చేస్, మిస్సింగ్ యూ ఫర్ యువర్ రివ్యూస్ అని ఇలా ట్యాగ్ ఉంది. అయితే దీని ఒక బబుల్ ర్యాప్లో ఇది ఇచ్చారు. మనం ఇప్పుడు ఈ బబుల్ ర్యాప్ ఓపెన్ చేద్దాం. పెద్ద బబుల్ ర్యాపే ఉంది దీనికోసం. వెరీ ఫ్రాజైల్ ఐ థింక్. మళ్ళీ ఇంకొక కార్డ్బోర్డ్ బాక్స్, దానికి ఇంకా టేప్ వేసారు. ఇది కూడా ఓపెన్ చేద్దాం. ఇది ఫ్రాజైల్ ఉండొచ్చు, సో మనం కొంచెం కేర్ఫుల్ ఉండాలి. ఇంత బబుల్ ర్యాప్ ఉంటే ఫ్రాజైలే ఉండొచ్చు. దీని లోపల ఒక గిఫ్ట్ బాక్స్ లాగా వెళ్తుంది. వావ్, ఇట్స్ అ మినీ చైన్ సెట్. దేశీ ఫెస్టివల్, లెట్స్ సెలబ్రేట్ ది హ్యాపీనెస్ అని రాస్తుంది దీనిపైన. ఓపెన్ చేసి చూద్దాం. ఇప్పుడు వీటిని జాయిన్ చేసి చూద్దాం. దీన్ని కనెక్ట్ చేయడానికి ఒక ఓపెన్ హుక్ ఇక్కడ, ఇంకా ఇంకొకటి కనెక్ట్ చేయడానికి ఇక్కడ క్లోజ్ హుక్ ఉన్నాయి. అయితే మనం దీన్ని ఒక సిరీస్లో అరేంజ్ చేయాలి. ఫస్ట్ దీన్ని, నెక్స్ట్ ఈ స్నో మ్యాన్, నెక్స్ట్ ఈ చిన్న పిల్లడు, అయితే ఇది మన క్రిస్మస్ ట్రైన్ సెట్. ఇది షో కేస్కి కూడా మంచి పనికి వస్తుంది. ఇంకా చిన్న పిల్లలకి కూడా ఆడుకోవడానికి మంచి టాయ్. ఇది వెరీ డ్యూరబుల్. ఇది మేడ్ అవుట్ ఆఫ్ వుడ్ అండ్ డిజైన్ కూడా దీనిపైన సింపుల్గా మంచిగా ఉన్నాయి. దీన్ని ఇలా క్రిస్మస్ ట్రీ పక్కన డెకరేషన్ లాగా కూడా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇంకోటి అమెజాన్, దీని లోపల ఒక బాక్స్ ఉంది.
సౌండ్ వస్తుంది. అయితే మనకి దీనిలో ఒక బాక్స్ సత్యం క్రాఫ్ట్ అని ఒక బాక్స్ ఉంది. ఇది చూస్తే క్యాండిల్స్ లాగా అనిపిస్తున్నాయి నాకైతే. సో దీన్ని ఓపెన్ చేద్దాం. అయితే దీన్ని ఓపెన్ చేస్తే ఇట్స్ నాట్ క్యాండిల్స్ బట్ క్రిస్మస్ ట్రీ పక్కన డెకరేషన్స్. క్రిస్మస్ ట్రీకి మీరు డెకరేషన్స్ పెట్టుకోవాలంటే ఇలాంటిది ఒకటి కొనుక్కోవచ్చు. ఓపెన్ చేసి క్లియర్ వ్యూ తీసుకున్నాను ఏమున్నాయి లోపల. అయితే దీని లోపల మనకి కొన్ని అయితే ఇలా బబుల్ ర్యాపింగ్ లేకపోతే ఇలా కవర్స్లో వచ్చాయి, వేరేవన్నీ ఇలా నార్మల్గా వచ్చాయి. ఇది ఒక హౌస్, ఇది ఒక ల్యాంటర్న్ లాగా క్యూట్ ఉంది. నెక్స్ట్ ఇది ఒక స్నోమ్యాన్ వేరింగ్ హ్యాట్. ఇది ఒక షూ, శాంటా క్లాస్ తో ఒక గిఫ్ట్ ఉంది. ఇంకొక శాంటా క్లాస్, ఇంకొక టాల్ ఇల్లు, ఒక ladder, reindeer, ఇది ఒక చిమ్నీ, ఇది మేరీ క్రిస్మస్ అని రాసిన ఒక సైన్, దానిపైన ఒక హ్యాట్ కూడా ఉంది. ఇంకా ఇది ఒక స్నోమ్యాన్, శాంటా క్లాస్ హ్యాట్ వేసుకున్నాను ఇది. నెక్స్ట్ ఇది కూడా ఒకసారి చూద్దాం. కానీ మాకైతే కొన్ని బ్రోకెన్ పీసెస్ కూడా వచ్చాయి. ఇది చిమ్నీ కూడా ఇక్కడ ఇరిగిపోయి వచ్చింది. ఇంకా రెయిన్డియర్కి కూడా ఒక ఇయర్ మిస్సింగ్. ఇప్పుడు మనం క్రిస్మస్ ట్రీని ఓపెన్ చేద్దాం. క్రిస్మస్ ట్రీని ఓపెన్ చేస్తే మనకి ఒక క్రిస్మస్ ట్రీ ఉంది. దానిపైన గిఫ్ట్స్, వైర్స్, పైన ఒక బెల్ విత్ బో టై. ఇంకా మనం స్నో స్లైడ్ కూడా ఓపెన్ చేసేద్దాం. ఇక దీంట్లో మనకి ఒక మంచి ఫినిషింగ్తో ఒక స్నో స్లైడ్. అయితే ఇవన్నీ మనకి పీసెస్ దొరికాయి, కానీ అన్ఫార్చునేట్లీ మనకి రెయిన్డియర్ది ఒక పీస్ ఏరిపోయి వచ్చింది, ఇంకా చిమ్నీ ఏరిపోయింది పైన. బట్ దిస్ ఇస్ అవర్ కలెక్షన్. మనం దీనిని ఇప్పుడు క్రిస్మస్ ట్రీ పక్కన పెట్టి డెకరేట్ చేద్దాం. సో అయితే మాకు ఇది తెలిసింది. ఈ యాక్చువల్గా ల్యాంటర్న్ పార్ట్ అయితే ఈ చిమ్నీ అనుకున్నదా అండి, ఇది యాక్చువల్గా ఒక ల్యాంప్ పోస్ట్. మేము ఫెవిక్విక్ తీసుకుని దీన్ని తర్వాత స్టిక్ చేసుకుంటాం, కానీ ఇప్పటికైతే ఇలానే అరేంజ్ చేసుకుంటాం, డెకరేట్ చేస్తాం. ఓకే, ఇదైతే మేము స్పెషల్గా క్రిస్మస్ కోసమే కొన్నాము. ఇది మ్యాట్ టైప్, ఇది కొంచెం బుల్గా స్టిఫ్గా ఉంటుంది. దీనిపైన మేము డెకరేట్ చేసుకుంటాం. అయితే ఫస్ట్ మన దగ్గర ఉన్న ట్రీని సెంటర్లో పెడదాం. ఈ ట్రైన్ని ఈ ఏరియాలో పెట్టి ఒక ట్రైన్ ట్రాక్ లాగా, దాని తర్వాత ఈ రెయిన్డియర్ని. అయితే ఈ సైన్ ఇక్కడ ఎందుకు పెట్టానంటే ట్రైన్కి ఇది మెరీ క్రిస్మస్ సైడ్ ఇలా అని పెట్టాను. ఇంకా రెయిన్డియర్ ఇంకా శాంటా క్లాస్ పక్క పక్కనే ఉంచాను. నెక్స్ట్ స్నోమ్యాన్ ఇటు సైడ్ పెడుతున్నాను. ఇది స్నోమ్యాన్కి క్యాప్ ఉంది, అందుకు కొంచెం స్టైలిష్ ఉంటుంది కాబట్టి ఇక్కడ పక్కన ప్యాసింజర్ లాగా పెడుతున్నా. ఇంకా ఒక షూ,
దీన్ని క్రిస్మస్ ట్రీ కింద పెడుతున్నా, ఎందుకంటే ఒక గిఫ్ట్ లాగా కనిపిస్తుంది. నెక్స్ట్ ఈ ల్యాంప్ పోస్ట్, దీన్ని ట్రైన్కి లైట్ కావాలి కాబట్టి ఈ సైడ్ పెడతా. నెక్స్ట్ శాంటా క్లాస్, ఇంకొక శాంటా క్లాస్ని ఇటు సైడ్ పెడుతున్నాను, ఎందుకంటే అన్నీ ఇటు సైడ్ ఎక్కువ వస్తున్నాయి. నెక్స్ట్ ఒక ఇల్లు, ఇది కొంచెం క్యూట్గా స్నోతో ఫిల్ అయ్యి ఉంది కాబట్టి దీన్ని కొంచెం వెనకాల పెడదాం అనుకుంటున్నా, కానీ మీకు కనిపించదు కాబట్టి ఇక్కడ పెడుతున్నా. తర్వాత లాస్ట్కి అంతా కరెక్ట్ ప్లేసెస్లో పెట్టి మీకు చూపిస్తా. నెక్స్ట్ ఇది ఇంకో టాల్ హౌస్, అది ఇటు సైడ్ పెడుతున్నా. ఇంకొక శాంటా క్లాస్ ఉన్నాడు, ఈ శాంటా క్లాస్ని ఇటు సైడ్ పెడతా. ఈ శాంటా క్లాస్ అయితే క్యూట్గా ఉన్నాడు, నా బామ్మర్ది లాగానే చిన్నగా క్యూట్గా ఉన్నాడు. నెక్స్ట్ ఒక ల్యాడర్, దీన్ని శాంటా క్లాస్ పైనకి ఎక్కడానికి యూజ్ చేస్తాడు, ఇంట్లోకి వెళ్ళడానికి, అందుకు ఒక ఇంటికి పెడుతున్నా. నెక్స్ట్ క్రిస్మస్ ట్రీ పక్కన క్రిస్మస్ ట్రీ అంటే బాగుంటుంది కదా, అందుకు దీన్ని కొంచెం దూరంగా వెనకాల పెడుతున్నా. నెక్స్ట్ శాంటా కోసం స్లెడ్, ఇది ఏమో కొంచెం ఇక్కడ వెనకాల పెడతాను. అయితే ఇది నా డెకరేషన్, దీంతో కంప్లీట్ అయ్యింది. అయితే మీకు ఒక రౌండ్ టూర్ మొత్తం ఇస్తా. అయితే మన రౌండ్ టూర్ ఇది. ముందు ట్రైన్, వెనకాల ట్రైన్ కార్గో మొత్తం, శాంటా క్లాస్, స్నోమ్యాన్, ఇంకొక శాంటా క్లాస్, ఒక హౌస్ కూడా. అయితే నేను ఇలా పెట్టాను, శాంటా క్లాస్ రెయిన్డియర్తో పాటు స్లెడ్ పైన వెళ్తున్నాడు. ఇదేమో క్రిస్మస్ ట్రీ, ఇది ఇల్లుకి ల్యాడర్ పెట్టింది. ఇంకా ఇక్కడ ల్యాంటర్న్, ఇంకా మెరీ క్రిస్మస్. ఈ ప్యాసింజర్ అయితే ట్రైన్ కోసం వెయిట్ చేయలేకపోయాడు, అందుకు కిందకి వచ్చేసిండు, మనం ఏం చేయలేము దానికి. అయితే ఇది మా రౌండ్ టూర్, దీన్ని మళ్ళీ పెట్టడానికి ట్రై చేద్దాం. అయితే ఇది మా డెకరేషన్కి రౌండ్ టూర్. దీన్ని ఇంకా లిటిల్ ట్వీక్స్ చేసి మా లివింగ్ రూమ్లో పెట్టుకుంటాం. అయితే మెరీ క్రిస్మస్ టు ఆల్ ఆఫ్ యూ. షేర్ ఇంకా కామెంట్ చేయండి, మర్చిపోకండి. మీ అభిప్రాయాలు కూడా మాకు తెలుస్తాయి నెక్స్ట్ వీడియోస్ కోసం. ఇంకా లైక్తో పాటు హైప్ కూడా చేయండి, అది ఒక కొత్త ఫీచర్ వచ్చింది, వేరే వాళ్ళకి రీచ్ అవుతుంది ఈ వీడియో, షేర్ ఇవ్వాలనే కాకుండా. ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేయడం మర్చిపోకండి. ఓన్లీ క్రిస్మస్ కోసం సబ్స్క్రైబ్ బటన్ రెడ్ ఇంకా వైట్ ఉంటుంది, అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, క్రిస్మస్ ఎక్స్క్లూజివ్. మీకు ఈ ప్రోడక్ట్స్ నచ్చినట్టయితే లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి ఎప్పటిలాగా. అయితే మీరు చెక్ చేసి మీకు నచ్చినట్టయితే కొనుక్కోవచ్చు, లేకపోతే వాటి చెక్ చేసి నెక్స్ట్ క్రిస్మస్కి అన్న కార్ట్లో ఉంచుకొని మీ ఇష్టం. అయితే అది మన వీడియో. బాయ్.